హలో ఎవ్రీవన్, లెట్ us ప్రిపేర్ ఆనియన్ చికెన్ కర్రీ. దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర లవంగాలు కొంచెం వేసుకొని అందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం వేయాలి. దీన్ని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అందులో కొంచెం కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మిర్చి అండ్ టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది టమాటోస్లో నుంచి. అలా వచ్చిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం పసుపు, కారం అండ్ సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని బాగా ఉడికించాలి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకోసారి బాగా కలిపి కారం ఉప్పు ఏమైనా సరిపోతే యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకో 15 మినిట్స్ ఉడికించాలి. ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని రైస్లో ఆర్ రోటీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఫైనలీ యమ్మీ ఆనియన్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.